అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు ఈ ఏరియాలో మామిడి పళ్ళకి సంబంధించి ఓ పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు స్టేట్లో. వాటిలో కూడా తోతాపూరి అనే రకానికి సంబంధించిన మామిడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మామిడి కాయలు ఎక్కువగా పనికొచ్చేది తోతాపూరి కాయలు పల్ప్ తయారు చేయడానికి. ఈ పల్ప్ తయారు చేసే కంపెనీల వాళ్ళందరినీ పిలిచి ఖచ్చితంగా మీరు 8 రూపాయలకి కొనాల్సిందే అని ప్రభుత్వం తరపున ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతి కేజీకి 4 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతంగా ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ రైతులను ఏదో వదిలేసినట్లు, రైతులను పట్టించుకోవట్లేదని, రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వం వినట్లేదని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ తోతాపూరి కాయలు పండించినటువంటి రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని గురించి విపరీతంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు కదా. నేను ఒక క్వశ్చన్ ఆ రైతుల తరపున అడుగుతున్నా. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. ఆ హామీని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నెరవేర్చలేకపోయారు అనే దానికి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సమాధానం చెప్తే బాగుంటది. ఎందుకంటే ఆ 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి కానీ ఉండుంటే ఈ 4 రూపాయలు ప్రభుత్వం భరించటం, ఈ 8 రూపాయలు ఖచ్చితంగా కొనాలి అని చెప్పి వాళ్ళని ఎవరైతే పల్ప్ తయారు చేసే ఫ్యాక్టరీల యజమానులకి ఆదేశాలు ఇవ్వటం, వీటితో పాటుగా ఇంకా ఆదుకునే అవకాశం ఉండేది కదా రైతులకి అనేది నా క్వశ్చన్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెయిన్గా చూపిస్తుంది ఏంటి అంటే కుమారస్వామి గారికి ఆయన రాసిన లెటర్కి రిప్లై ఇస్తూ కేంద్ర మంత్రి గారు 2,50,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి ప్రతి క్వింటాలు 1,616 రూపాయలకి కొనాలి అని ఆయన రిప్లైలో ఇచ్చారు. అయితే వాస్తవంగా కర్ణాటకలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎవరైనా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి చూడండి, మండీల దగ్గర 2 రూపాయలకు కొంటుంటే కంపెనీల వాళ్ళు 3.5-4 రూపాయలకు కొంటున్నారు. వాస్తవానికి దీనికి సెంట్రల్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు అనే వాదనలు కూడా వినపడుతున్నాయి. ఈ సందర్భంలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను. ఏంటంటే అది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొజిషన్లో ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అవునా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే గత ప్రభుత్వంలో 2019-24 ఉన్న వాళ్ళ గవర్నమెంట్లో 22 ఎంపీ సీట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆ సోకాల్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే దాంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు ఎవరు ఎంపీలుగా. వీళ్ళందరికీ ఇవ్వకుండా ఫ్లోర్ లీడర్ ఛాన్స్ ఇచ్చింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్లేస్ని ఆక్యుపై చేశారు. అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఏరియా మొత్తానికి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు. ఇది విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పర్టికులర్గా తోతాపూరి కాయల నుంచి తీసేటువంటి పల్ప్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సిండికేట్గా మార్చాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన అనుచరులు అందరూ కలిసి ఈ పల్ప్ ఫ్యాక్టరీలు అందరినీ ఒక సిండికేట్గా మార్చి 8 రూపాయలు ప్రతి కేజీకి ఇవ్వాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినప్పటికీ ఆయన రైతులుగా డబ్బులు ఇవ్వకుండా 3 రూపాయలకైతే ఇవ్వండి, 4 రూపాయలకైతే ఇవ్వండి అని చెప్పి ఆయన అనుచరుల చేత ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలలో 13వ తారీఖు 14వ తారీఖు రాయలసీమలో మామిడికాయలు సాగు చేస్తున్నటువంటి రైతుల దగ్గరికి నేను వెళ్తాను అని ఆయన చెప్తున్నాడు కదా. మరి ఆయన ఒకసారి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు, ఆయన సిండికేట్ చేసిన కంపెనీలు, అందరు కంపెనీలతోటి మరి ఈ సిండికేట్ వ్యవహారం ఏంటి, దీని వ్యవహారం ఏంటి, ఎందుకు రైతులకు 3 రూపాయలకే ఇస్తున్నారు, 3.5కే కొంటున్నారు రైతుల దగ్గర, రైతులను మీరు ఎందుకు బెదిరిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడిగితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిల్క్ సంబంధించి పాల వ్యాపారులందరూ పాడి పశువుల్ని పొద్దున్నుంచి రాత్రి దాకా సాకి ఆ పాలు డైరీకి పోసేటువంటి పాడి రైతుల దగ్గర కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాలని బయట 70 రూపాయలు ఉంటే ఆయన బెదిరించి భయపెట్టి గత 5 సంవత్సరాల్లో కూడా తీవ్రంగా పాడి రైతుల్ని ఉసురు పోసుకున్నాడు ఈ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు మళ్ళీ రైతులకు ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి
ఈ ఇష్యూ బయటకు వచ్చింది. లేకపోతే ఈయన మాఫియా ఇంత ఉందని ఎవరికి తెలియదు. అటవీ భూములన్నీ ఆక్యుపై చేయటం, పాడి రైతులను ఇబ్బంది పెట్టడం, ఇప్పుడేమో మామిడి రైతులను ఇబ్బంది పెట్టడం. అసలు ఈయన కాన్సెప్ట్ ఏంటో, ఈయన మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ అసలు రాజకీయాల్లో ఎందుకున్నారో, జనాలని రాబందుల్లాగా పీల్చుకొని తినడానికి జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్నారేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు ఒక మ్యాంగో పల్ప్ పరిశ్రమకి డైరెక్టర్లుగా ఉన్నారా లేదా అనే విషయాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఒకసారి చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని అడగమనండి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 గవర్నమెంట్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొన్నారు. కొన్న 24 గంటల లోపు ఎవరికన్నా డబ్బులు వేశారా అనేదాన్ని ఒకసారి చెప్పాలి. అదేవిధంగా సంగం డైరీ అని ఒకటి ఉంది. ఈ సంగం డైరీ జీపీ సంగం అని ఉంటుంది. ఈ సంగం డైరీకి చైర్మన్ గా అప్పటి మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యులు అయ్యారు. ఆయన చాలా లాంగ్ ట్రాక్ రికార్డు ఉంది. ఆ సంగం డైరీని బాగా డెవలప్ చేసి ఒక్క రైతు కూడా అసంతృప్తిగా లేకుండా ప్రతి రైతుని కళ్ళల్లో పెట్టుకొని చూసేటువంటి డైరీ అది. దాని మీద కూడా విపరీతమైన విష ప్రచారం చేయటం, ఏదేదో జరిగిపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పటం, ధూళిపాల నరేంద్ర గారిని అరెస్ట్ చేయటం, అమూల్ అనే ఒక కంపెనీ తీసుకొచ్చి జనాలందరి మీద రుద్దటం, ఇట్లాంటివి చేసిన జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఈ వ్యవసాయదారుని బాగు చేశాడు అని మీరు చెప్పండి, ఈ పాడి రైతును బాగు చేశాడు అని మీరు చెప్పండి, లేదా ఈ రంగాన్ని అభివృద్ధి చేశాడు అని మీరు చెప్పండి. ఏమి చేయలే. అదీగాక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంటే గత సంవత్సరం చూసుకుందాం, గత సంవత్సరంలో తోతాపూరి కాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దిగుబడి ఎంత అంటే 1.65 లక్షల మెట్రిక్ టన్నులు. అప్పుడు రైతులు ఇబ్బంది పడలేదా? మరి అప్పుడు జనాలకి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? అంతకు ముందు సంవత్సరం లెక్కలు తీయండి, ఏ సంవత్సరం ఎంత రేటుకి అమ్మారు అనేది లెక్కలు తీయండి. ఈ సంవత్సరం 6,50,000 మెట్రిక్ టన్నులు వచ్చింది దిగుబడి. ఇంత దిగుబడి వచ్చి దీనికి సంబంధించి చేసిన పల్ప్, ఏదైతే ఫ్యాక్టరీలు పల్ప్ తయారు చేస్తాయి రైతుల దగ్గర నుంచి కొని, దానికి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ లేదు. అట్లాంటి సమయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం రైతులను ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీల యజమానులతో మాట్లాడి రైతులకి ప్రతి కేజీకి 4 రూపాయల సబ్సిడీ గవర్నమెంట్ తరపున ఇస్తా, ప్రతి కేజీకి 8 రూపాయలు ఇమ్మని వాళ్ళందరికీ ఆదేశాలు ఇస్తే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి పల్ప్ ఫ్యాక్టరీలు ఆ ఆదేశాలు ఎందుకు పాటించో? వాళ్ళకి రైతులంటే ఎందుకు అంత చులకన భావం అనేది ఇక్కడ నా మెయిన్ క్వశ్చన్. కుమారస్వామి గారి లెటర్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ప్లే అవుద్ది చూసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో మామిడి రైతులకు సంబంధించి అదే కేంద్ర మంత్రి గారికి, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారికి, అద్దరికి మా రైతులను ఆదుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో విధంగా మా రైతులను ఆదుకోవాలని చెప్పి ఆయన పోయిన నెల 23వ తారీఖు రాసిన రిక్వెస్ట్ లెటర్స్ ఇక్కడ ప్లే అవుతున్నాయి చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుద్దో అంతవరకు ఇన్వాల్వ్ అవుద్ది. వాస్తవంగా 2,50,000 మెట్రిక్ టన్నులకి 1,616 రూపాయలు క్వింటాల్ దగ్గరికి కొనమని కర్ణాటక గవర్నమెంట్కి చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందో మీరు వెళ్ళి కళ్ళకు కట్టినట్టు చూడండి. ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆ ఒక లెటర్ తీసుకొచ్చి విపరీతంగా విష ప్రచారం చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైన పని అది. బాబాయ్ హత్య చూసుకోండి మీరు కావాలంటే, ఎందుకు నిన్నగాక మొన్న జరిగిన సింగయ్య గారి హత్య చూసుకోండి, లేదా మొన్న ఎలక్షన్ టైంలో జరిగిన కులకరాయ్ హత్య చూసుకోండి. ఆయన చెయ్యని విష ప్రచారం ఏముంది? ప్రతిదీ ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు వండి వారిస్తే, చెప్పిన అబద్ధాలే 10 సార్లు చెప్తే అది నిజమైపోద్ది, అది జనాలు నమ్మేస్తారు, కింద గొర్రెలు ఉన్నారు అనే ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బతుకుతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నమస్కారం.